మార్గశిర మాసంలో గురువారాలను లక్ష్మీవారం అని అంటాము. దానికే పరిపాటైంది, మనకు లక్ష్మీవారం అనే పిలుస్తాము. అయితే ఈ మార్గశిర లక్ష్మీవారాలు చాలా ముఖ్యమైనటువంటివి. అప్పుడు మనం చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయి, నియమాలు కూడా కొన్ని ఉంటాయి. పనులు అంటే ఏమిటి? అమ్మవారిని శ్రద్ధాభక్తులతో పూజ చేసుకోవడం, తరువాత నైవేద్యాలను మన వీలును బట్టి వండి పెట్టడం, మంచి మంచి పుష్పాలు దొరికితే వాటితో పూజ చేయడం, లేకపోతే సామాన్యంగానైనా పూజ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాము. అయితే ఆ రోజు ఎట్టి పరిస్థితులలో కూడా నూనెను కొని ఇంటికి తీసుకురావద్దు. తరువాత ఉప్పును కూడా కొని ఇంటికి తీసుకురాకపోతేనే మంచిది. అత్యవసరం అనుకుంటే ముందు రోజే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకొని ఈ వస్తువులను ఆ ముందు రోజే ఉంచుకోవాలి. అంతేకాకుండా ఎవ్వరికీ కూడా ఆ రోజు ఏ వస్తువులను ఇవ్వకండి, మరునాడు ఇవ్వండి కావాలంటే. ముఖ్యంగా డబ్బుని ఇవ్వకుండా ఉంటేనే మంచిది. చీకటి పడిన తరువాత మరీ ముఖ్యంగా ఇవ్వకుండా ఉంటే మంచిది. ఈ నియమాలను ఖచ్చితంగా పాటించండి. అయితే వస్తువులు ఏవైనా కొనుక్కోవాలంటే చీకటి పడకముందే మీరు కొనేసుకుంటే పర్వాలేదు, కానీ చీకటి పడిన తర్వాత కూడా వస్తువులు కొనుక్కోకపోతేనే మంచిది. మరీ అత్యవసరమైతే మనం ఏమీ చేయలేము, మన చేతుల్లో ఏమీ ఉండదు. కానీ మనం చెయ్యగలిగితే ఇటువంటివి తప్పకుండా ఆచరించి ఆ నియమాలను పాటించి, అవి ఎందుకు ఆ నియమాలు? మన పెద్దలు వాటిని ఏర్పాటు చేశారు కాబట్టి ఆ నియమాలను పాటించి మనం మహాలక్ష్మీదేవి కృపకు పాత్రులమవ్వడం మనకు ఎంతో ప్రీతికరమైన విషయం, శ్రేయోదాయకం కూడా.